కుక్ విత్ జాతరటనలో ఈ షో సీజన్ 1 కూడా చాలా ఎంటర్టైన్మెంట్ తో చాలా ఫన్ గా ఉంటుంది. కానీ ఈ షో సీజన్ 1 అయితే అంత వైడర్ రీచ్ రాలేదు. ఈ కుక్ విత్ జాతరటనలో సీజన్ 2 కోసం అయితే ఆడియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. వీళ్ళలో మీ అందరి ఫేవరెట్ కళ్యాణ్ అండ్ తనుజ అయితే రాబోతున్నారు. గైస్ ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే హైప్ కూడా చేయండి. నిన్న చేసిన వీడియోలో తనుజ అయితే కుక్ విత్ జాతరటనలో షోకి అయితే రావడం లేదని చెప్పా. కానీ తనుజ అయితే కన్ఫర్మ్ గా షోలో ఉంది. షోకి సంబంధించిన కొన్ని లీక్డ్ పిక్స్ కూడా వచ్చాయి. ఇంకా బిగ్ బాస్ కి సంబంధించిన డీమన్, రీతు, ఇమానుయల్ కూడా ఉన్నారు. ఇంకా ఈ షోలో ఎంటర్టైన్మెంట్ కోసం కమెడియన్స్ అండ్ సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. రాకింగ్ రాకేష్, అవినాష్, హరి, తేజు, పల్లవి గౌడ, సుహాసిని గారు అయితే ఉన్నారు. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ గారు అయితే వస్తున్నారు. కళ్యాణ్, డీమన్, తనుజ అయితే కుక్స్ గా ఉంటారు. ఇమానుయల్, రీతు అయితే జాతిరత్నాల పాత్రలో ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. షోలో కామెడీ. షోలో జోడిగా కుక్ కాకుండా జాతిరత్నాలు కుక్ అయితే ఉంటారు. ప్రీవియస్ సీజన్ లో తనుజ అండ్ ఇమానుయల్ లాగా డీమన్ అండ్ రీతు ఒక జోడిగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే తనుజ అండ్ కళ్యాణ్ అయితే ఒక జోడిగా అయితే ఉండరు. యాక్చువల్లీ ఈ షో అనేది 2 పార్ట్స్ గా సాటర్డే అండ్ సండే రాబోతుందంట. సో ఒక ఎపిసోడ్ లో కళ్యాణ్, ఇంకో ఎపిసోడ్ లో తనుజ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ షోకి జడ్జెస్ గా శ్రీదేవి గారు, ఆలీ గారు, అర్నా ముచ్చల్ గారు, సంజయ్ తుమ్మా గారు అయితే ఉన్నారు. కుక్స్ కి ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏవైతే డిసైడ్ చేస్తారో ఆ డిసైడ్స్ కి జడ్జెస్ అయితే రేటింగ్ ఇస్తారు. ఎవరైతే బాగా చేయరో వాళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారు. ఇంకా షోలో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉండే జాతరలకు అయితే ఎలిమినేషన్ అయితే ఉండదు. ఈ షో అనేది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో అయితే ఉండబోతుంది. కళ్యాణ్ ఎలా చేస్తాడో చూడాలి. ఇంకా తనుజ అండ్ దీమోన్ కి అయితే బాగా వచ్చు వంటలో. చాలా మంది తనుజ అండ్ కళ్యాణ్ ఒకే షోలో చూడాలనుకున్నారు. వాళ్ళకి సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. కాకపోతే 2 ఎపిసోడ్స్ ఉండడం వల్ల సండే అండ్ సాటర్డే ఇద్దరిని వేరుగా కాకుండా ఒకే ఎపిసోడ్ లో వేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాన్స్ ఇంకా బాగా చూడాలనిపిస్తుంది. ఈ టీఆర్పీ పరంగా చూస్తే ఒక ఎపిసోడ్ కి కళ్యాణ్ ఉండి ఇంకొక ఎపిసోడ్ తనుజ ఉంటే టీఆర్పీ అలా కూడా వస్తుందనేసి వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా కూడా వీళ్ళిద్దరు ఒకే షోలో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గైస్ ఎంతమంది కళ్యాణ్ అండ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరు ఒకే ఎపిసోడ్ లో ఉండాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. గైస్ హిందీ నుంచి ఇంకొక మంచి రియాలిటీ షో అయితే మన తెలుగులోకి తీసుకురాబోతున్నారు. అదే ద ట్రైటర్స్. ట్రైటర్స్ తెలుగు మీనింగ్ వచ్చి ద్రోహులు అని. హిందీలో కరుణ్ జోహార్ హోస్ట్ గా రాజస్థాన్ లో ఒక పెద్ద కోటలో అయితే ఈ షో చేశారు. అమెజాన్ ప్రైమ్ అయితే దీన్ని స్ట్రీమింగ్ చేసింది. మన తెలుగులో హోస్ట్ గా ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అనుకున్నారు. కాకపోతే ఆయన బిజీగా ఉండడం వల్ల ప్రెసెంట్ ఈ షోకి అయితే తేజ సజ్జని హోస్ట్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఈ షో తెలుగులో రాబోతుందనేసి కరణ్ జోహార్ ప్రకటించాడు. గైస్ ఈ షో అనేది 10 డేస్ ఉంటుంది. కాకపోతే స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్ అనేది సూపర్ గా ఉంటాయి. షో ఫార్మాట్ ఎలా ఉండబోతుంది అంటే 20 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ 20 మెంబర్స్ ని పెద్ద కోట లాంటి విల్లాలకు తీసుకెళ్తారు. అక్కడ ఒక రహస్య గదిలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి హోస్ట్ అయితే కొంతమందిని సెలెక్ట్ చేస్తారు ట్రైటర్స్ గా. అప్పటి నుంచి షూరు ఇంకా ఎవరైతే హోస్ట్ టచ్ చేసింటారో వాళ్ళైతే ట్రైటర్స్, మిగతా వాళ్ళంతా ఇన్నోసెన్స్. ఈ ట్రైటర్స్ ఏం చేస్తారంటే ప్రతి నైట్ ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. దాన్ని మర్డర్ అంటారు. సో పొద్దున్నే లేచి చూసేతలకి ఒకరైతే ఎలిమినేట్ అయింటారు. ఇంతకీ ట్రైటర్స్ ఎవరు అనేసి మిగతా ఇన్నోసెన్స్ అయితే కనిపెట్టాలి. ఈ ట్రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మిగతా వాళ్ళకి దొరకకుండా మైండ్ గేమ్ తో, స్ట్రాటజీతో యాక్టింగ్ చేస్తుంటారు. సో నైట్ అయితే ట్రైటర్స్ ఇన్నోసెన్స్ నుంచి ఒకరిని అయితే ఎలిమినేట్ చేస్తారు కదా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి అందరూ కూర్చొని ఎవరు ఎలిమినేట్ చేసింటారని మీరు అనుకుంటున్నారు అనేసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళ ఇన్నోసెన్స్ అన్న ఉండొచ్చు, ట్రైటర్ అన్న ఉండొచ్చు. సో అందరూ సెలెక్ట్ చేసిన వ్యక్తి ట్రైటర్ అయితే ఓకే. కాకపోతే ఇన్నోసెన్స్ అయినాడు అనుకో, ఇన్నోసెన్స్ కి అది నష్టము. సో ఈ ట్రైటర్స్ అనే వాళ్ళు వాళ్ళ మైండ్ గేమ్ అండ్ యాక్టింగ్ తో ఈ ఇన్నోసెన్స్ అయితే ఎలిమినేట్ చేస్తుంటారు. సో ఒకవేళ ఇన్నోసెన్స్ వాళ్ళు ట్రైటర్స్ ని కనుక్కుంటే లాస్ట్ వరకు వెళ్తే లాస్ట్ రౌండ్ లో ఎవరైతే ట్రైటర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మనీ వస్తుంది. మిగతా ఇన్నోసెన్స్ అంతా ఎలిమినేట్ అయిపోయినట్లే. అదే గిన లాస్ట్ రౌండ్ లో ఇన్నోసెన్స్ ఉండి ట్రైటర్స్ లేకుంటే ఈ ఇన్నోసెన్స్ అనే వాళ్ళు ఆ మనీని అందరూ పంచుకుంటారు. సో ట్రైటర్ గా చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకి మైండ్ గేమ్ అండ్ యాక్టింగ్ కూడా స్కిల్స్ చూపించొచ్చు. అండ్ అలాగే వాళ్ళు లాస్ట్ రౌండ్ వరకు ఉంటే వాళ్ళకి బిగ్ అమౌంట్ అయితే వస్తుంది. ఎందుకంటే గ్రూప్ తో పంచుకునేది ఏముండదు ట్రైటర్స్, ఓన్లీ వాళ్ళకి మాత్రమే వస్తుంది మనీ. ఎందుకంటే ఈ గేమ్ ని 10 డేస్ మాత్రమే డిజైన్ చేస్తారు. దీంట్లో మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్, బిట్ రేస్ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఫుల్ ఆన్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ షో అయితే. ఎందుకంటే ప్రైమ్ వీడియో తీసుకుంది ఈ షోని. ఈ షోకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మంచి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రైమ్ నుంచి. ఇంకా బడ్జెట్ విషయంలో కూడా తగ్గేదే లేదు. ఎందుకంటే ప్రైమ్ వీడియోస్ వాళ్ళు తెలుసు కదా ఎలా సిరీస్ తీస్తారని, ఎలా ఖర్చు పెడతారు అనేది. బిగ్ బాస్ అంటే రియాలిటీ షోలో ఇలాంటి మైండ్ గేమ్స్ అయితే పనిచేయవు కదా. ఎవరైతే మైండ్ గేమ్ ఆడతారో వాళ్ళే తొందరగా బయటకు పంపిస్తారు. కానీ ఇలాంటి షోలో మైండ్ గేమ్ కోసమే పెట్టారు. ఈ షో సీజన్ 1 హిందీలో మన మంచి లక్ష్మ గారు కూడా పాల్గొన్నారు. కాకపోతే లాస్ట్ వరకు వెళ్ళలేదు. హిందీ సీజన్ 1 రాజస్థాన్ లో పెద్ద కోటలు అయితే ప్లాన్ చేస్తారు. తెలుగు కూడా అక్కడే చేస్తారు అనుకుంటున్నా. ఈ ట్రైటర్స్ షో స్టార్ట్ చేయడానికి ఇంకా 2 months టైం పట్టే అవకాశం ఉంది. బిగ్ బాస్ వాళ్ళకి సంబంధించి మా టీవీతో కాంట్రాక్ట్స్ అయితే పూర్తి అయిపోతాయి. ఆ తర్వాత ప్రైమ్ లో కూడా చేయొచ్చు. సీజన్ 9 కి సంబంధించి కళ్యాణ్, తనుజాలు ఎవరు వచ్చినా కూడా ఈ షో అనేది సూపర్ హిట్ అవుతుంది. ఇంకోటి ఈ షోకి సుర్గాలి సుధీర్ అయితే వస్తారనేసి అంటున్నారు. అది నిజమో కాదు తెలియదు. గైస్ ఒక్కటైతే నిజమో, ఈ షో అయితే మైండ్ గేమ్స్ అండ్ స్ట్రాటజీతో సూపర్ ఉండబోతోంది. గైస్ ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూసారు కదా, మీకు ఎవరి స్ట్రాటజీ అండ్ మైండ్ గేమ్స్ బాగా నచ్చాయి, ఇంతకీ ఈ షోకి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. ఈ షోస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి గైస్.